హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో లాస్ట్ క్లాసెస్లో మన ఛానల్లో ఐపీ క్లాసెస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. బట్ తక్కువ టైం ఉందని చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి అంటున్నారు. ఇంపార్టెంట్ యాజ్ పర్ వెయిటేజ్ ఎంత ఉంటే ఆ చాప్టర్ సంబంధించింది ఆ వెయిటేజ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ పెట్టమంటున్నారు. సో వాళ్ళ రిక్వెస్ట్ బేస్ చేసుకొని కొన్ని టాపిక్స్ పెడుతూ వస్తున్నా. రీసెంట్గా ప్రాబబిలిటీ 4 మార్క్స్ కంప్లీట్ అయింది అండ్ ప్రాబబిలిటీ ఎల్క్యూ కూడా కంప్లీట్ అయింది. సో దాంట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇవాళ ఏంటంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, మ్యాథ్స్ టు ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ మోస్ట్ ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉంటాయి బట్ ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో దీని వెయిటేజ్ వచ్చేసి ఐపీలో 2+4 6 మార్క్స్ వస్తుంది. సో ఈ క్లాస్ విన్నారనుకోండి డెఫినెట్గా యూ విల్ గెట్ 6 మార్క్స్ ఇన్ ఐపీ. బోర్డ్ ఎగ్జామ్లో 100% 6 మార్క్స్ మీకు వచ్చేస్తాయి ఈ క్లాస్ వింటే, పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. వింటే మాత్రం కాదు, జస్ట్ మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ 2 అంటే ax² + bx + c ఫామ్లో ఉండాలి ఈక్వేషన్ అనేది. ax² + bx + c = 0 ఫామ్ ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో మన ఈక్వేషన్ ఫైండ్ డిగ్రీ 2 కదా, డిగ్రీ 2 ఉంటే 2 రూట్స్ పాసిబుల్ అవుతాయి. సో మనకు వాడు రూట్స్ ఇస్తున్నాడు. ఒకటి ఆల్ఫా ఇచ్చిండు, 7 ± 2√5 వాడు ఇచ్చింది. 7 ± 2√5. సో ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా. సో ఒక ఆల్ఫా బీటా తీసుకుందాం. అంటే ఆల్ఫా బీటా రూట్స్ ఉండే ఈక్వేషన్ ఏంటంటే x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0. సో దిస్ ఈజ్ a required quadratic equation whose roots are ఆల్ఫా, బీటా. ఆల్ఫా బీటా రూట్స్ ఉండే ఈక్వేషన్ ఏంటంటే x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ వన్ సొల్యూషన్ చూడండి. ఫస్ట్ దానికి ఒకటి ఆల్ఫా, ఆల్ఫా = 7 ± 2√5 ఉంది కదా, 7 + 2√5 ఒకటి. నెక్స్ట్ బీటా = 7 - 2√5. ఆల్ఫా = 7 + 2√5, బీటా = 7 - 2√5. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² - ఆల్ఫా + బీటా × x సేమ్ అదే + ఆల్ఫా బీటా = 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. సో దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x² - ఆల్ఫా + బీటా. ఆల్ఫా అంటే ఏంటి, 7 + 2√5 ప్లస్ బీటా అంటే 7 - 2√5 × x ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా 7 + 2√5 × 7 - 2√5 = 0. సో 2√5 + 2√5 - 2√5 క్యాన్సిల్ అవుతుంది. సారీ, ఇక్కడ కాదు, ఇక్కడ 2√5 క్యాన్సిల్ అవుతుంది. అంటే x² - 7 + 7 అంటే 14 - 14x. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b × a - b. a అంటే 7, b అంటే 2√5. a² - b², 7² - 2√5² = 0. సో x² - 14x + 7² అంటే 49 - 2² అంటే 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 4 × 5 = 20 వస్తుంది = 0. అంటే x² - 14x 49 - 20 అంటే 29 = 0. is a required quadratic equation whose roots are 7 ± 2√5. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సేమ్ మోడల్. ఇది కూడా వచ్చిన రూట్స్ ఏంటి? సెకండ్ వన్ -3 ± 5i. ఒకటి ఆల్ఫా ఈక్వల్స్ ఏంటంటే -3 + 5i, బీటా = -3 - 5i. -3 - 5i. సేమ్ ఈక్వేషన్ ఏంటి? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి? x². రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² - ఆల్ఫా + బీటా -3 + 5i -3 - 5i × x + ఆల్ఫా బీటా. సో -3 + 5i × -3 - 5i = 0 ఇక్కడ, రైట్. సో ఇక్కడ కూడా +5i - 5i క్యాన్సిల్ అవుతుంది. అంటే x² - -3 - x × x. ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ a + b × a - b. a² అంటే -3² - b² - 5i హోల్ స్క్వేర్ = 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x² + 6x 3² అంటే 9
మైనస్ 5 స్క్వేర్ అంటే 25 i స్క్వేర్ ఈక్వల్స్ టు 0. బట్ i స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు, i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 25 ప్లస్ 9 అంటే 34 ఈక్వల్స్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. సో దీని రూట్స్ ఏంటి, ఒకటి -3 ప్లస్ ఆర్ మైనస్ 5i, ఒకటి -3 ప్లస్ 5i, ఇంకొకటి -3 మైనస్ 5i. ఓకేనా. సో సెకండ్ ఈక్వేషన్, సెకండ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ కమా మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. సో ఒక రూట్ ఏంటి మనకి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ. స్క్రీన్ షాట్ తీసుకోండి, అది కూడా సేమే. రూట్స్ ఏంటంటే ఒకటి p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ఫస్ట్ రూట్, సెకండ్ రూట్ మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. సో లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ comma beta is equals to minus of p plus q by p minus q, minus of p plus q by p minus q. So required equation same adhe formula. Required equation is x square minus alpha plus beta, alpha ante p minus q by p plus q plus into minus avutundi, minus of p plus q by p minus q into x plus alpha beta, alpha ante p minus q by p plus q into minus of p plus q by p minus q equals to 0. ఇక్కడ p minus q cancel, p plus q cancel అవుతుంది. సో ఇక్కడ LCM p plus q into p minus q కదా. సో x స్క్వేర్ మైనస్ p minus q into p minus q అంటే p minus q హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ p plus q into p plus q అంటే p plus q హోల్ స్క్వేర్ బై p plus q into p minus q into x. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ మైనస్ 2pq వస్తుంది, p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ మైనస్ 2pq. ఇది కూడా p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq. సో మైనస్ ఉంది కదా, మైనస్తో మల్టిప్లైస్ అన్ని మైనస్ అవుతాయి, మైనస్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ మైనస్ 2pq బై డినామినేటర్ a ప్లస్ b అంటే ఇవన్నీ ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఇంటూ x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో రెండు కూడా p స్క్వేర్ క్యాన్సిల్, q స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే x స్క్వేర్ ప్లస్ 4pq బై p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఇంటూ x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. దీన్ని ఎల్సిఎం కూడా తీసుకోవచ్చు, ఎల్సిఎం తీసుకుంటే మల్టిప్లై అవుతుంది. సో ఏమొస్తుందంటే మల్టిప్లై ఎల్సిఎం p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 4pq ఇంటూ x మైనస్ ఆఫ్ మైనస్తో మల్టిప్లై చేస్తాం, మైనస్ 1 ఇంటూ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. డినామినేటర్లో p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఉంటుంది, అది రైట్ సైడ్ సెండ్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. ఇక్కడ కూడా మనం మైనస్తో మల్టిప్లై చేసుకోవచ్చు, మైనస్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ వస్తుంది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ m ద ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, given question, given x square m plus 1 into x square plus 2 into m plus 3 into x plus m plus 8 equals to 0. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయండి ఫస్ట్. అంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి, మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేస్తే a ఈక్వల్స్ ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ 1, b ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 2 ఇంటూ m ప్లస్ 3, c ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ 8. సో క్వశ్చన్లో గివెన్ ఈక్వేషన్కి ఏమున్నాయంట, ఈక్వల్ రూట్స్ ఉన్నాయంట. ఈక్వల్ రూట్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి అంటే డెల్టా ఈక్వల్ 0 ఉంటే ఈక్వల్ రూట్స్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా. సో గివెన్ ఈక్వేషన్ హ్యాస్, ఇక్కడ రాద్దాం, గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఏ రూట్స్ ఉన్నాయి, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి. దేర్ ఫోర్
డెల్టా ఈక్వల్స్ టు అంటే డెల్టా ఈక్వల్స్ టు 0. డెల్టా ఈక్వల్స్ 0 అయితే ఈక్వల్ రూట్స్ పాసిబుల్ అయితే, డెల్టా గ్రేటర్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. డెల్టా లెస్ దెన్ 0 అయితే రూట్స్ ఆర్ ఇమాజినరీ. డెల్టా అంటే ఏంటి? b² - 4ac. b² - 4ac ఈక్వల్స్ టు 0. సో b వాల్యూ ఏంటి? 2 × m + 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 × a వాల్యూ m + 1 ఇంటూ c వాల్యూ ఏంటి? m + 8 ఈక్వల్స్ టు 0. 2² అంటే ఏంటి? 4 × m + 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 × దీంతో మల్టిప్లై చేద్దాం. m × m అంటే m² అవుతుంది. m × 8 అంటే 8m ప్లస్ 1 × 8 అంటే 8m. సారీ 1 × m అంటే m, 1 × 8 అంటే 8 ఈక్వల్స్ టు 0. సో టోటల్గా m 4 కామన్ ఉంది. 4 కామన్ తీసాం అనుకోండి. సో 4 కామన్ తీస్తే రిమైనింగ్ ఏమొస్తుంది? a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే m² ప్లస్ b 2ab 2 × m × 3 6m ప్లస్ 3b² అంటే ప్లస్ 9 మైనస్ m² 8m ప్లస్ m అంటే m 9m మైనస్ 9m మైనస్ 8 ఈక్వల్స్ టు 0. 0/4 అంటే 0 వచ్చేస్తుంది. అంటే m² 4 అంటే m ప్లస్ m² మైనస్ m² క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏంటి? 6m మైనస్ 9m అంటే మైనస్ 7m ప్లస్ 9 మైనస్ 8 అంటే 1 వస్తుంది. ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. అంటే 7m ఈజ్ ఈక్వల్స్ టు 1. m ఈజ్ ఈక్వల్స్ టు 1/7. m ఈక్వల్స్ టు 1/7 వాల్యూకి ఆ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ పాసిబుల్ అవుతాయంట. ఓకేనా? సో ఇది సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్. m ఈక్వల్స్ టు 1/7. నెక్స్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. టెక్ స్క్రీన్ షాట్. సారీ ఇక్కడ మిస్టేక్ చేసినాం మనం. 6m మైనస్ 9m అంటే సారీ మైనస్ 3m. సారీ m అనుకున్నా. 6m మైనస్ 9m మైనస్ 3m 9 మైనస్ 8 అంటే 1. ఓకే, 3m ఈజ్ ఈక్వల్స్ టు 1. m ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సారీ m ఈక్వల్స్ టు 1/7 కాదు, m ఈక్వల్స్ టు 1/3. డౌట్ వచ్చింది అందుకే చూసి. m ఈజ్ ఈక్వల్స్ టు 1/3. Second question. Next, fourth question. If the equation x² - 15 minus m into 2x minus 8 equals 0 has equal roots, then find the value of m. ఇది కూడా సేమ్ మోడల్ కాదు. గివెన్ ఈక్వేషన్ తీసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ x² - 15 minus m into 2x minus 8 equals to 0. సో x² - 15 mతో మల్టిప్లై అయ్యింది 2mx వస్తుంది. స్టాండర్డ్ ఫామ్ ఫస్ట్ దీన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి మనం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8m ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఫస్ట్ x² టర్మ్ ఉండాలి, x² టర్మ్, తర్వాత x టర్మ్ ఉండాలి. ఇది ఒకటి x టర్మ్ ఉంది. మైనస్ 2mx ప్లస్ 8m మైనస్ 15 ఈక్వల్స్ టు 0. సో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్స్ టు 1, x² కోఎఫిషియంట్ 1, b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2m, c ఈజ్ ఈక్వల్స్ టు 8m మైనస్ 15. సో గివెన్ రూట్స్ ఆర్ ఏంటి? గివెన్ రూట్ ఈక్వల్ రూట్స్ ఉంది. గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే డెల్టా ఈక్వల్స్ టు 0. గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. Therefore, delta is equals to 0. Delta అంటే b² - 4ac. b² - 4ac equals to 0. సో b వాల్యూ ఏంటి మనకి? -2m హోల్ స్క్వేర్ మైనస్ 4ac. a వాల్యూ 1, c వాల్యూ 8m - 15 ఈక్వల్స్ టు 0. సో 2² అంటే 4 వస్తుంది. అంటే 4m² minus 4 into 8m minus 15 ఈక్వల్స్ టు 0. ఇక్కడ 4 కామన్ తీసినాం అనుకోండి, రిమైనింగ్ ఏమొస్తుంది? m² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ఈక్వల్స్ టు 0.
ఇది ఫ్యాక్టరైజ్ చేయండి. 15 1s 15, 5 3s 15 కదా, 5 + 3 అంటే 8 వస్తుంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, m² - 3m - 5m + 15 = 0. సో రెండిట్లో m కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి, m - 3 - 5 కామన్ తీసుకుంటే ఇక్కడ 5 3s 15 కదా, m - 3 = 0. అగైన్ m - 3 కామన్, m - 3 కామన్ తీస్తే మన రిమైనింగ్ ఏంటి, m - 5 = 0. అంటే m - 3 = 0 ఆర్ m - 5 = 0. అంటే m -3 రైట్కి వెళ్తే +3 అవుతుంది, ఆర్ m +5. సో m వాల్యూస్ రెండు పాసిబుల్ అయినాయి. ఒకటి m = 3, ఇంకొకటి m = 5. టేక్ స్క్రీన్ షాట్. మోస్ట్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ 6-7 ఇయర్స్ నుండి రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ అండి. అందుకే 100% మిస్ చేయకండి ఎవరు కూడా. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/α + 1/β, 1/α² + 1/β², α/β² + β/α². సో క్వశ్చన్లో వాడు ఇచ్చింది ఏంటి మనకి, గివెన్ ఆల్ఫా, బీటా ఆర్ ద రూట్స్, బీటా ఆర్ ద రూట్స్. సో మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ కండిషన్ ఉంటుంది. దేర్ఫోర్ సమ్ ఆఫ్ ద రూట్స్ α + β = ఏంటి, -b/a. అండ్ నెక్స్ట్ α β = c/a. α + β = -b/a, α β = c/a. సో ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ వాడు ఇచ్చింది ఏంటి మనకి, ఫస్ట్ వన్ 1/α + 1/β. సో మల్టిప్లై ఏంటి, బీటా × 1 అంటే బీటా అవుతుంది, ప్లస్ ఆల్ఫా × 1 అంటే ఆల్ఫా బీటా అవుతుంది. ఆల్ఫా + బీటా వాల్యూ ఏంటి మనకి, -b/a బై ఆల్ఫా బీటా వాల్యూ ఏంటి, c/a. సో ఏ క్యాన్సిల్ అవుతుంది, అంటే రిమైనింగ్ ఏంటి మనకి -b/c. అంటే వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో రాయాలి. ఓకేనా, ఆల్ఫా బీటాలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏం చేయాలి, ఏబీసీలో రాయాలి. ఇది సొల్యూషన్ ఫస్ట్ వన్ది. సెకండ్ వన్ 1/α² + 1/β². సో ఎల్సిఎం α² β² అవుతుంది. β²తో మల్టిప్లై చేస్తే β² × 1 β² ప్లస్ α² × 1 α² బై α² β², మనకి α² + β² వాల్యూ తెలీదు. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనం దీన్ని α + β² -2α β రాయొచ్చు, బై దీన్ని α β² రాసుకోవచ్చు. సింప్లిఫై చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది, α² + β² + 2α β + 2α β -2α β క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది మనకి. సో α + β వాల్యూ ఎంత వచ్చింది మనకి, -b/a కదా, సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, ఈజ్ ఈక్వల్స్ టు -b/a² -2 ఆల్ఫా బీటా అంటే c/a బై ఆల్ఫా బీటా అంటే c/a² అంటే ఏమొస్తుంది, b²/a² -2c/a, డినామినేటర్లో c²/a². ఇక్కడ l² ఎల్సిఎం అవుతుంది, a²తో మల్టిప్లై 2c/a² వస్తుంది. అంటే b² -2ac/a² బై డినామినేటర్లో c²/a². ఈ రెండు a² క్యాన్సిల్, రిమైనింగ్ ఏంటి అంటే b² -2ac/c². ఇది ఆన్సర్, b² -2ac/a², సారీ c², ఎందుకంటే a² క్యాన్సిల్ అయింది కదా, దాని ప్లేస్లో అది వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో ఇది థర్డ్ వన్ సొల్యూషన్. ఎల్సిఎం తీసుకున్నాం డైరెక్ట్గా, α × α² అంటే α³ అవుతుంది, డైరెక్ట్ రాస్తున్నాం. α³ ప్లస్ బీటా × β² అంటే β³ అవుతుంది, β³ బై β² × α². సో ఇది a³ + b³ ఫార్ములా. a³ + b³ అంటే a + b³ -3ab × a + b వస్తుంది ఫార్ములా. ఏంటంటే ఇది ఫార్ములా, a + b³ ఆల్ఫా + β³ -3ab -3α β × ఆల్ఫా + బీటా బై దీన్ని ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా β² రాయొచ్చు. ఆల్ఫా బీటా అంటే -b/a -b/a³ -3 ఆల్ఫా బీటా అంటే c/a, ఆల్ఫా + బీటా అంటే -b/a, ఆల్ఫా బీటా అంటే c/a² అంటే ఇది ఏమొస్తుంది, -b³/a³ ఇటు పైన ప్లస్ 3bc/a² బై c²/a².
c²/a². సో ఎల్సిఎం ఏమొస్తుందంటే న్యూమరేటర్లో ఏ క్యూబ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఏ క్యూబ్ ఉంది కదా, ఏ క్యూబ్ వస్తుంది. అంటే మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి, మైనస్ బీ క్యూబ్ ప్లస్ 3abc/a³ c²/a². సో a² క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 3abc - b³/a ఇంటూ c². అది ఆన్సర్. 3abc - b³/a ఇంటూ c². అది మన ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు 3abc - b³/a ఇంటూ c². ఇది ఫైనల్ ఆన్సర్. 1/α/β² ప్లస్ β/α² వాల్యూ. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. అంటే ఏదైనా ఎక్స్ప్రెషన్ మనకి మ్యాక్సిమం మినిమం ఎప్పుడు వస్తుందంటే ఎక్స్ప్రెషన్ ax² + bx + c అనుకోండి ఈక్వల్స్ టు ఇది ఎక్స్ప్రెషన్ a > 0 అయితే మ్యాక్సిమం మినిమం వాల్యూ ఉంటుంది. మినిమం a > 0 అయితే, a <0 అయితే మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం చాలా ఈజీ, వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ది. వాల్యూ ఏంటంటే మినిమం వాల్యూ అనే మ్యాక్సిమం వాల్యూ అనేది ఏంటంటే 4ac - b²/4a. ఇది ఫార్ములా. 4ac - b²/4a. మ్యాక్సిమం వాల్యూ అయినా సేమ్ ఫార్ములానే, మినిమం వాల్యూ అయినా సేమ్ ఫార్ములా. బట్ మనం ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు జస్ట్ ఒక పాయింట్ రాసి ఫార్ములా రాస్తే 1 మార్క్ వస్తుంది, ఆ సబ్స్టిట్యూషన్ చేస్తే 1 మార్క్ వస్తుంది. ఓకేనా. మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే 4ac - b²/4a. మినిమం వాల్యూ ఏంటంటే 4ac - b²/4a. బట్ ఈ కండిషన్ ఒకటి ఇంపార్టెంట్, మ్యాక్సిమం మినిమం డిసైడ్ చేయాలి మనం. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి 12x - x² - 32. ఫస్ట్ దాన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి ఫస్ట్ మనం. అంటే ax² + bx + c ఫామ్లో రాయాలి. అంటే ax² అంటే x² టర్మ్ ఫస్ట్ రాయాలి, అంటే -x² వస్తుంది, ప్లస్ bx అంటే 12x వస్తుంది, -32 వస్తుంది. -x² + 12x - 32. a ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఇక్కడ, a ఈజ్ ఈక్వల్స్ టు -1, నెగిటివ్ వాల్యూ <0. b వాల్యూ ఏంటి, b వాల్యూ పాజిటివ్ నెగిటివ్ మనకు అవసరం లేదు, c ఈజ్ ఈక్వల్స్ టు -32. a వాల్యూ <0 కదా, సో ఇట్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. therefore it has maximum value. సో మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే ఫార్ములా అది రాయాలి. మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్స్ టు ఒక్కదానికి రాస్తా ఫార్ములా, రిమైనింగ్ రాయను. మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్స్ టు ఏంటంటే ఫార్ములా 4ac - b²/4a. దీంట్లో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 4 ఇంటూ a వాల్యూ ఏంటి -1, ఇంటూ c వాల్యూ -32, -b² అంటే 12² / 4a. 4 ఇంటూ -1 ప్లస్ 32, 3 4 2 8, 128, -12² అంటే 144/-4. ఇది ఎంత వస్తుంది, 230 అవుతుంది, 16 -16/-4. సో -1 క్యాన్సిల్ అవుతుంది, 4 1s 4 4s. సో మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్స్ ఏంటంటే 4. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4, రైట్. సెకండ్ వన్ చూడండి, 2x - 7 - 5x². 2x - 7 - 5x². సో సెకండ్ వన్ 2 అంటే స్టాండర్డ్ ఫార్మ్ రాద్దాం ఫస్ట్. -5x² ప్లస్ 2x - 7. a ఈజ్ ఈక్వల్స్ ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు -5, ఇది కూడా <0, నెగిటివ్ వాల్యూ ఉంది. b ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది, c ఈజ్ ఈక్వల్స్ టు -7. a వాల్యూ -0 లెస్ అయిందనుకోండి, ఇట్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. a <0 అయితే పక్కనే ఉంటుంది మ్యాక్సిమం వాల్యూ. సో ఇట్ హ్యాస్ మ్యాక్సిమం. సో మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా రాయాలి. మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, 4ac - b²/4a. అంటే 4 ఇంటూ a వాల్యూ, a అంటే -5, 4ac, c అంటే -7, -b² 2²/4a. 4 ఇంటూ -5 -7 ప్లస్ 7 5 35, 35 4s 140, 140 -4/-20 అంటే ఎంత వస్తుంది, 136/-20. సో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా, 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 5s 4 3s 4 4s అంటే ఎంత వస్తుంది, -34/5. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -34/5. నెక్స్ట్ థర్డ్ వన్, సేమ్ ఇదే ప్రాసెస్.
చూడండి థర్డ్ వన్ చూడండి వచ్చింది ఏంటి మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 పాజిటివ్ వాల్యూ ఉంది గ్రేటర్ దెన్ 0 అంటే సో మినిమం ఇట్ హ్యాస్ మినిమం 2 సి ఈక్వల్స్ టు 2 ఏ ఈక్వల్స్ బి ఈక్వల్స్ టు 2 సి ఈక్వల్స్ టు 11 సో ఇట్ హ్యాస్ మినిమం ఏ గ్రేటర్ దెన్ 0 కదా ఏ గ్రేటర్ దెన్ 0 అంటే మినిమం వాల్యూ ఇక్కడ రాయండి మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ సేమ్ ఫార్ములా ఏంటి 4ac - b² / 4a మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4ac 4 × 3 × c అంటే 11 - b² 2² / 4a 4 × 3 సో ఎంత వస్తుంది మనకి 4 3 12 12 × 11 120 132 132 - 2² అంటే 4/12 అంటే సేమ్ 128/12 వస్తుంది 128/12 సో క్యాన్సిలేషన్ పాసిబుల్ అయితే క్యాన్సిలేషన్ చేయండి సో 4 3 32/3 సో మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 32/3 సో ఇప్పుడు ఈ ఫోర్త్ ప్రాబ్లం కూడా చేయండి మీరు ఎందుకంటే ఏ ఈక్వల్స్ ఏంటి ఏ ఈక్వల్స్ టు 1 ఉంది ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అంటే ఇట్ హ్యాస్ మినిమం వాల్యూ అదే పాయింట్ రాయాలి డిఫరెంట్గా మినిమం వాల్యూ ఫార్ములా రాసిన తర్వాత మినిమం వాల్యూ ఫార్ములా రాయాలి మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఫార్ములా 4ac - b² / 4a దాంట్లో వాల్యూస్ అన్ని ఏ వాల్యూ 1 బి వాల్యూ 5 సి ఈక్వల్స్ 6 సబ్స్టిట్యూట్ చేయండి ఓకేనా సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్ ఈజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ if x square minus 6x plus 5 equals 0 and x square minus 12x plus p equals 0 have a common root then find p ఈ రెండు ఈక్వేషన్స్కి ఈ 2 ఈక్వేషన్స్ కూడా కామన్ రూట్ ఉందంట కామన్ రూట్ అంటే దీని రూట్స్ కూడా దాని రూట్స్ అవుతాయి దాని రూట్స్ కూడా దీనికి రూట్ అవుతాయి అన్నట్టు ఓకేనా సో ఫస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ x² - 6x plus 5 equals 0 ఈక్వేషన్ 1 తీసుకుందాం సెకండ్ ఈక్వేషన్ ఏంటి x² - 12x plus p equals to 0 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 సో దీన్ని సాల్వ్ చేద్దాం ఇది ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు దీన్ని మనం సో ఫ్యాక్టరైజ్ చేద్దాం సో x² - 5 1s 5 కదా 2 3s 2x - 3x plus 5 is equals to 0 5 సారీ 2 3s 6 వస్తుంది ఫ్యాక్టరైజేషన్ 5 1s 5 సో x² - x - 5x plus 5 is equals to 0 రెండిట్లో x కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి x - 1 -5 కామన్ తీస్తే x - 1 ఈక్వల్స్ టు 0 అగైన్ x - 1 కామన్ తీసాం అనుకోండి ఏమొస్తుంది x - 1 కామన్ తీస్తే రిమైనింగ్ x - 5 ఈక్వల్స్ టు 0 x - 1 ఈక్వల్స్ 0 ఆర్ x - 5 ఈక్వల్స్ టు 0 సో x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 x equals to 1 or x equals to 5 case 1 if x equals to 1 so దీంట్లో సబ్స్టిట్యూట్ బికాస్ 1,5 దీని కూడా రూట్స్ అవుతాయి 1,5 ఆర్ ఆల్సో రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 సో దానికి కూడా రూట్స్ అవుతాయి ఈక్వేషన్ 2కి therefore case 1 if x equals to 1 if x is equals to 1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం దేంట్లో 2లో సెకండ్ ఈక్వేషన్లో 2 implies x 1 కదా 1² - 12 × 1 plus p is equals to 0 1² అంటే 1 - 12 plus p equals 0 1 - 12 అంటే -11 -11 plus p equals 0 అంటే p equals to 11 ఒకటి p వాల్యూ వచ్చింది 11 కేస్ 2 if x equals to 5 కూడా ఉంది సెకండ్ కేస్ 2 if x is equals to 5 సో సేమ్ దీంట్లో సబ్స్టిట్యూట్ ఏంటి 5x ప్లస్లో 5 సో 5² - 12 × 5 plus p is equals to 0 12² అంటే 25 12 5 60 plus p equals to 0 25 - 60 అంటే 35 -35 plus p equals to 0 అంటే p is equals to 35 p వాల్యూస్ రెండు వచ్చినాయి therefore p is equals to 11 or p equals to 35 రెండు వాల్యూస్ పాసిబుల్ అవుతాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఒక 10 years నుండి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవేనండి 100% నేర్చుకుంటే బోర్డ్ ఎగ్జామ్లో వచ్చేస్తాయి 2 marks మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు మనకి ఓకేనా నెక్స్ట్ 7th క్వశ్చన్ సేమ్ మోడల్ ఉంటుంది
x square, if x square minus xx plus 5 equals 0 and x square minus 3ax plus 35 equals 0 have a common root, then find the value of a. రెండు కూడా సేమ్ మోడల్ ప్రాబ్లమ్సే. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ రెండింటి కూడా సేమ్ ఉంది చూడండి, x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ 0 అంటే ఇక్కడ కూడా సేమ్ ఈక్వేషన్ ఉంది. సో ఇంతవరకు మీరు సేమ్ రాయండి, ఎక్కడ వరకు ఇక్కడ వరకు దాని సొల్యూషన్ దీని సొల్యూషన్ సేమ్. నేను మళ్ళీ సాల్వ్ చేయట్లేదు ఈక్వేషన్. x ఈక్వల్స్ టు 1 x ఈక్వల్స్ 5 వస్తుంది కదా అంతవరకు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకు వచ్చింది, x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, x స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ 35 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో కేస్ 1 అది ఫస్ట్ ఇంతవరకు సేమ్ రాయండి, దీన్ని కూడా ఇంతవరకు 1,5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2 రా. కేస్ 1 ఎక్స్ ప్లేస్లో వేరే ఎక్స్ కోసం 1 తీసుకొని ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. కేస్ 1 ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, కేస్ 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఈక్వల్స్ టు 1 2లో సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది. సో 1 స్క్వేర్ మైనస్ 3a ఇంటూ 1 ప్లస్ 35 ఈక్వల్స్ టు 0. 1 ప్లస్ 35 అంటే 36 మైనస్ 3a ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 3a ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 36. a ఈజ్ ఈక్వల్స్ టు 36 బై 3, 3 1s 3 2s, a ఈజ్ ఈక్వల్స్ టు 12. ఏ వాల్యూ ఏంటి 12. కేస్ 1. కేస్ 2 మళ్ళీ సేమ్. కేస్ 2 ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది 5 కదా. కేస్ 2 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, x is equals to 5. So second equation substitute చేయండి. 2 implies 5 square minus 3a into 5 plus 35 equals to 0. 5 square into 25 minus 3 5 is 15a plus 35 equals to 0. 35 plus 25 అంటే 60 అవుతుంది. సో 60 మైనస్ 15a is equals 0 అంటే 15a is equals to 60 అవుతుంది. a is equals to 60 by 15, 15 1s 15 4s, a equals to 4. So a values రెండు పాసిబుల్ అయితే ఒకటి 4 ఇంకొకటి 12. Therefore a is equals to 4 or 12. a equals to 4 or 12. మోస్ట్ ఇంపార్టెంట్ రెండు కూడా సేమ్ మోడల్ ప్రాబ్లమ్సే. ఓకేనా, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి and take screenshot. Next 8th question. If x square plus bx plus c equals 0 and x square plus 6x cx plus b equals 0 have a common root, then show that b plus c plus 1 equals to 0. అది b plus c plus 1 equals to 0 ప్రూవ్ చేయాలి. రైట్, వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఈ రెండు కూడా కామన్ రూట్ అంట. మనం ఆల్ఫా తీసుకొని చేయొచ్చు, లేదా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆల్ఫా ఈక్వల్ 0, ఆల్ఫా లేదా ఆల్ఫా విత్ ద కామన్ రూట్ అని ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ 0 తీసుకోవచ్చు, వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా సి ఆల్ఫా ప్లస్ బి ఈక్వల్ 0 వస్తుంది. దాని నుండి ఆల్ఫా వాల్యూ వస్తుంది, దానిలో సబ్స్టిట్యూట్ వేస్తే అట్లా కూడా వస్తుంది. లేదా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు మనం. ఈ రెండు సాల్వ్ చేసి ఏంటంటే ఎట్లా అంటే డైరెక్ట్ తీసుకెళ్ళాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0. సో వీటి రెండింటి కూడా కామన్ పాయింట్ ఫైండ్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 రెండింటి సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది ఫ్రమ్ 1 and 2. లేదంటే డిఫరెంట్గా ఉందనుకోండి, ఇక్కడ ఆల్ఫా తీసుకున్న ప్రాబ్లం లేదు మనకి, 2 మార్క్స్ కాబట్టి డైరెక్ట్ చేస్తున్నా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0, ఇంకొకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. మైనస్ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, రెండు క్యాన్సిల్. అంటే రిమైనింగ్ ఏంటి, బిఎక్స్ మైనస్ సిఎక్స్ ప్లస్ సి మైనస్ బి ఈక్వల్స్ టు 0. ఈ సి మైనస్ బి రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. రెండింటిలో ఎక్స్ కామన్ ఉంది, ఎక్స్ కామన్ ఇస్తే బి మైనస్ సి అవుతుంది. ఈ మైనస్ బి రైట్కి వెళ్తే ప్లస్ బి, ప్లస్ సి రైట్కి వెళ్తే మైనస్ సి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ సి బై బి మైనస్ సి. కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ ఏమొస్తుంది 1 అవుతుంది. x equals to 1. Substitute x equals to 1 in equation number 1. Substitute x equals to 1 in equation 1. Equation 1 లో substitute చేయాలి. Therefore 1 implies x ప్లస్ ఏంటి 1 కదా, 1 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 1 ప్లస్ e ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 స్క్వేర్ అంటే 1, b ఇంటూ 1 అంటే b ప్లస్ e ఈక్వల్స్ టు 0.
ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. b ప్లస్ c ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే ప్రూవ్ చేయాల్సింది. b ప్లస్ c ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? టేక్ స్క్రీన్ షాట్. సో ఇంతవరకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవైతే 100% నేర్చుకోండి. 100% నేర్చుకుంటే బోర్డ్ ఎగ్జామ్లో వీటి నుండి మ్యాక్సిమం 99% వీటి నుండి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. మోస్ట్ ఇంపార్టెంటే. ఫస్ట్ 2 మార్క్స్ నేర్చుకోండి, దాని తర్వాత 4 మార్క్స్. If x is real, then prove that x by x square minus 5x plus 9 lies between minus 1 by 11 and 1. ఇవన్నీ కూడా సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే వీటికి లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఫైండ్ చేస్తాం. అంటే ఈ ఫంక్షన్ దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది అది వాల్యూ ఫైండ్ చేస్తాం. y ఈజ్ ఈక్వల్స్ టు అంటే వాడు ఇచ్చింది తీసుకోండి. x by x square minus 5x plus 9. x square minus 5x plus 9. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకురండి, మల్టిప్లై అవుతుంది. y ఇంటూ x square minus 5x plus 9 ఈజ్ ఈక్వల్స్ టు x. yతో మల్టిప్లై అండి. y ఇంటూ x square minus 5yx plus 9y. ఆ x లెఫ్ట్కి వస్తే మైనస్ x అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో y ఇంటూ x స్క్వేర్ టర్మ్స్ రాద్దాం, x టర్మ్స్ దగ్గర రాద్దాం. minus 5 ఇంటూ yx minus x plus 9y ఈక్వల్స్ టు 0. సో కామన్ అంటే కామన్ ఉంది అండి, x కామన్ వస్తుంది ఇక్కడ. x కామన్ వస్తే ప్లస్ మైనస్ 5y మైనస్ 1 వస్తుంది. x కామన్ తీస్తే రెండిట్లో కూడా x కామన్ ఉంది. రిమైనింగ్ ఏంటి? minus 5y minus 1 plus 9y ఈక్వల్స్ టు 0. దీన్ని స్టాండర్డ్ ఫామ్ క్వశ్చన్లో ఏమిచ్చింది? x ఇస్ రియల్ అని ఇచ్చింది. రియల్ అంటే డెల్టా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0 ఉండాలి. ఈక్వల్ 0 ఉండొచ్చు, ఆర్ గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు. సో ఏ వాల్యూ ఏంటి? స్టాండర్డ్ ఫామ్ దగ్గర a ఈక్వల్స్ ఏమొస్తుంది? y వస్తుంది. b ఈజ్ ఈక్వల్స్ ఏంటి? minus 5y minus 1. c ఈజ్ ఈక్వల్స్ టు 9y. సో x ఈజ్ రియల్ therefore delta greater than or equals to 0. డెల్టా అంటే ఏంటంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేయండి. b వాల్యూ ఏంటి? minus 5y minus y హోల్ స్క్వేర్ minus 4ac 4 ఇంటూ a వాల్యూ y, c వాల్యూ 9y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. రెండు నెగిటివ్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ తీసుకోవచ్చు మనం. అంటే 5y plus 1 whole square 4 9 36 into y square greater than or equals 0. a plus b whole square formula. a square అంటే 5y whole square అంటే 25y square plus 2ab 2 into 5y అంటే 10y plus b square plus 1 minus 36y square greater than or equals to 0. సో 25 minus 36 అంటే minus 11 y square plus 10y plus 1 greater than or equals to 0. ఇంతవరకు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది మనకి. అది ax స్క్వేర్ వేరియబుల్, డిఫరెంట్ వేరియబుల్ వస్తుంది మనకి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. అయితే వచ్చిన తర్వాత దీని నుండి ఫ్యాక్టరైజ్ చేయండి. ఫస్ట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చింది చూడండి, -1/11 అండ్ 1 కదా. అంటే మనకు వచ్చే y వాల్యూస్ కూడా -1/11 రావాలి అండ్ 1 రావాలి. మీరు రాంగ్ వచ్చినా కూడా క్వశ్చన్ పోయినట్టే, డెఫినెట్గా ఇవే రావాలి చూడండి. అంటే ఇది సాల్వ్ చేస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకొని ఏం చేస్తా అంటే -11y స్క్వేర్ ప్లస్ 10y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. సో 11 1 11 -11y స్క్వేర్, దీన్ని ఏం రాసుకోవచ్చు? 11y మైనస్ y రాసుకోవచ్చు, ఒక y ఈక్వల్స్ టు 0. సో రెండిట్లో -11y కామన్ తీస్తే ఏమొస్తుంది? y వస్తుంది, y minus 1 వస్తుంది. ఇక్కడ -1 కామన్ తీసుకుంటే y minus 1 ఈక్వల్స్ టు 0. మళ్ళీ అగైన్ y minus 1 కామన్ తీస్తే -11y minus 1 ఈక్వల్స్ టు 0. y minus 1 ఈక్వల్స్ 0, y minus 1 ఈక్వల్స్ టు 0 ఆర్ అండ్ -11y minus 1 ఈక్వల్స్ టు 0. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 1, మళ్ళీ -11 మళ్ళీ రైట్కి వెళ్తే +11 అవుతుంది. 11y ఈజ్ ఈక్వల్స్ టు -1, y ఈజ్ ఈక్వల్స్ టు -1/11. ఒకటి y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 1, ఇంకొకటి y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? -1/11. క్వశ్చన్లో వచ్చిన వాల్యూస్ వచ్చినాయి. ఒకటి y -1/11 వచ్చింది, ఇంకొకటి 1 వచ్చింది.
క్వశ్చన్లో ఇచ్చిన లైస్ బిట్వీన్ అన్నాడు, అంటే మన y వాల్యూస్ అనేవి ఎక్కడ ఉండాలి, -1/11 నుండి 1 వరకు ఉండాలి. ఓకేనా. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది మనకి. ఏంటి కండిషన్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఈ ఈక్వేషన్. దీంట్లో ఏ ఈక్వల్స్ ఏంటి, ఏ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ నెగిటివ్ ఉంది. a ఈజ్ ఈక్వల్స్ టు -11, ఏ వాల్యూ నెగిటివ్ ఉంది, <0. ఎక్స్ప్రెషన్ అంటే ఏముంది, ఎక్స్ప్రెషన్ టోటల్ వాల్యూ పాజిటివ్ అని నెగిటివ్ ఉంది. అక్కడ చూడండి ఒకసారి <0 ఉంది. <0 అంటే పాజిటివ్, <0 అంటే పాజిటివ్. సో ఎక్స్ప్రెషన్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, పాజిటివ్. అది ఫస్ట్ ఏ వాల్యూ రాయాలి, ఎక్స్ప్రెషన్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ పాజిటివ్. ఏ వాల్యూ నెగిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉంది, అంటే రెండు ఏంటి, ఆపోజిట్ సైన్స్. ఒక నెగిటివ్ అయితే ఒకటి పాజిటివ్, ఒకటి పాజిటివ్ అయితే ఇంకొకటి నెగిటివ్. అదేంటి, ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్కి ఏ వాల్యూకి ఆపోజిట్ సైన్ ఉంటుందంటే ఈ వాల్యూ. ఏం చెప్తావు వినండి, α <x>β. ఈ లెసన్ తీసుకోవాలి, లెసన్ ఆర్ ఈక్వల్స్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో లెసన్ ఆర్ ఈక్వల్స్ రాదు. లెసన్ అంటే ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడ పాజిటివ్ ఉంటుందంటే ఈ ఆపోజిట్ సైన్ ఎక్కడ ఉంటాయంటే α<x>βకి ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. α<x>β. ఇక్కడ కూడా మనకి ఎక్స్ప్రెషన్ ఏ వాల్యూ నెగిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉంది, ఆపోజిట్ సైన్స్. దేర్ఫోర్ ఆల్ఫా అంటే స్మాలెస్ట్ వాల్యూ ఆల్ఫా అవుతుంది, అంటే -1/11 < మనకి ఎక్స్ వేరియబుల్ ఏముంది, ఎక్స్ లేదు, వై ఉంది. ఇది స్టాండర్డ్ ఫామ్, జనరల్ ఫామ్. ఇది వేరియబుల్ ఏముంది, వై ఉంది. y ఈక్వల్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇచ్చిన ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది చూడండి, <1 అంటే చూడండి ఒకసారి, y వాల్యూస్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయి, -1/11 అండ్ 1. డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటే రావాలి, ఆ రెండు వాల్యూస్ మధ్యలో y వాల్యూ ఉండాలి. మీకు ఏది రాకుండా కూడా లైస్ బిట్వీన్ కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్మాలెస్ట్ వాల్యూ ఉండాలి, రైట్ సైడ్ గ్రేటెస్ట్ వాల్యూ ఉండాలి, మధ్యలో y ఉండాలి. దేర్ఫోర్ ఎక్స్ప్రెషన్ వాల్యూస్ లైస్ బిట్వీన్ లాస్ట్ రాయాలి, వాడు ఇచ్చిన క్వశ్చన్ రాయాలి, క్వశ్చన్లో ఉన్న రాయాలి, లైస్ బిట్వీన్ -1/11 అండ్ 1. లైస్ బిట్వీన్ అంటే x/x² - 5x + 9 లైస్ బిట్వీన్ -1/11 అండ్ 1. ఇది అన్నిటికీ సేమ్ ప్రాసెస్. ఈక్వల్స్ టు y తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి మల్టిప్లై చేయాలి, x రియల్ ఇస్తాడు, డెల్టా > 0 తీసుకోవాలి, మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాని నుండి ఫ్యాక్టరైజ్ చేయాలి. ఒకటి ఆల్ఫా వాల్యూ వస్తుంది, ఒక బీటా వాల్యూ వస్తుంది. ఆల్ఫా వాల్యూ ఏంటంటే స్మాలెస్ట్ వాల్యూ ఆల్ఫా వాల్యూ, బీటా అంటే గ్రేటెస్ట్ వాల్యూ. ఓకేనా. సో ఇది 4th క్వశ్చన్లో ఫస్ట్ వన్. టెక్ స్క్రీన్ షాట్ ఫాస్ట్గా తీసుకోండి. రైట్, అన్నీ కూడా సేమ్ ప్రాసెసే. నెక్స్ట్ ఇది కూడా సేమ్. డస్ నాట్ లై బిట్వీన్ అంటే డిఫరెంట్ కండిషన్, సేమ్ సెంటర్ అవ్వాలి. అంటే లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి వాడు ఇచ్చింది, 1/3x + 1 + 1/x + 1 -1/3x + 1 ఇంటూ x + 1. ఎల్సిఎం ఏమొస్తుంది చూడండి, కోసం ఎల్సిఎం డిఫరెంట్ టర్మ్స్ ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 3x + 1 ఇక్కడ ఉంది, ఇక్కడ x + 1 ఉంది, ఇక్కడ 3x + 1 ఇంటూ x + 1. అంటే ఏం ఎల్సిఎం ఏం రావాలి, ఇది ఎల్సిఎం అవుతుంది, 3x + 1 ఇంటూ x + 1. ఇక్కడ టర్మ్ 3x + 1 ఆల్రెడీ మనకు ఉంది, x + 1 టర్మ్ లేదు. సో ఇవన్నీ x + 1తో మల్టిప్లై అయ్యాలి. 1 × x + 1 అంటే x + 1 అవుతుంది, ప్లస్ ఇక్కడ x + 1 ఉంది, 3x + 1 లేదు. ఇవన్నీ దేంతో మల్టిప్లై అయ్యాలి, 3x + 1తో మల్టిప్లై అయ్యాలి. 3x + 1 ఇక్కడ -1/3x + 1 ఇంటూ x + 1. సో +1 -1 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. y ఇది ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మల్టిప్లై అవుతుంది. సో y ఇంటూ ఏంటంటే 3x + 1 ఇంటూ x + 1 ఈక్వల్స్ టు x + 3x అంటే 4x + 1 4x + 1 y ఇంటూ 3x ఇంటూ x అంటే 3x² ప్లస్ 3x ఇంటూ 1 అంటే 3x 1 ఇంటూ x అంటే x ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1 ఈజ్ ఈక్వల్స్. ఈ లెఫ్ట్కి తీసుకురండి, +4xని -4x అవుతుంది, -1 ఈక్వల్స్ టు 0. సో y ఇంటూ 3x² 3x + x 4x ప్లస్ 1 -4x -1 ఈక్వల్స్ టు 0. వైతో మల్టిప్లై అండి, 3yx² ప్లస్ 4yx ప్లస్ y ఇంటూ 1 y -4x -1 ఈక్వల్స్ టు 0. సేమ్ కామన్ తీయండి, కామన్ టర్మ్ 3yx², x కామన్ ఉంది, x కామన్ తీస్తున్నా, 4y ఇక్కడ x, ఈ రెండు టర్మ్స్లో x కామన్,
4y మైనస్ 4 ఉంటుంది రిమైనింగ్ -4 ఇంటూ ఎక్స్ ప్లస్ రిమైనింగ్ ఏంటి y -1 ఈక్వల్స్ టు 0. ఇది స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయండి. అంటే ఏంటి a ఈజ్ ఈక్వల్స్ ఏంటి 3y, a ఈజ్ ఈక్వల్స్ టు 3y, b ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి 4y -4, c ఈజ్ ఈక్వల్స్ టు y -1. దేర్ఫోర్ x ఈజ్ రియల్. ఎవ్రీ క్వశ్చన్లో x రియలే ఉంటుంది 100%. సో x రియల్ అంటే నెక్స్ట్ పాజిటివ్ అవుతుంది. x ఈజ్ రియల్, దేర్ఫోర్ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. డెల్టా అంటే b² -4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. b వాల్యూ ఏంటి 4 ఇంటూ 4y -4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a వాల్యూ 3y, c వాల్యూ y -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఫ్యాక్టర్ చేస్తామంటే ఏమొస్తుంది మనకి 4y బయటికి తీస్తే 4² సరే 4 బయటికి ఇష్టం అనుకోండి 4 ఇంటూ y -1 అవుతుంది. 4 ఇంటూ y -1. సో ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కామన్ తీస్తే ఏమొస్తుంది 4 ఇంటూ y -1, 4 కామన్ తీస్తే. సో ఇక్కడ రాసుకోవచ్చు 4 ఇంటూ y -1 హోల్ స్క్వేర్. 4² అంటే 16 అవుతుంది. 16 ఇంటూ y -1 హోల్ స్క్వేర్. 4 ఇంటూ 4 12y ఇంటూ y -1 హోల్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 0. సో రెండిట్లో కామన్ తీసుకోవచ్చు కదా, రెండిట్లో కామన్ తీయచ్చు. ఏమేమి కామన్ తీసుకోవచ్చు 4 ఇంటూ y -1 రెండిట్లో కూడా ఉంది. తర్వాత ఫ్యాక్టర్ చేద్దామా, సరే సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ అయితే 16 ఇంటూ 4 కామన్ తీద్దాం. 4 కామన్ తీస్తే రిమైనింగ్ 4 వస్తుంది. 4 ఇంటూ ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా y² -2ab ప్లస్ b² అంటే 1² 1 వస్తుంది. -3y ఇంటూ y -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0. 4తో మల్టిప్లై అంటే 4 ఇంటూ y², 4 2 8y, 4 ఇంటూ 1 4, 3 ప్లస్ ఇంటూ మైనస్ -3y², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0. 4y² -3y² y² -8y ప్లస్ 3y అంటే -5y ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది చూడండి y² -5y ప్లస్ 4. సో దాన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. y² -5y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. 4 1s are 4, y² అంటే -y -4y వస్తుంది ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. y కామన్ తీస్తే రిమైనింగ్ y -1, -4 కామన్ తీస్తే రిమైనింగ్ y -1 ఈక్వల్స్ 0. అగైన్ y -1 కామన్. y -1 కామన్ వచ్చింది అనుకోండి, రిమైనింగ్ ఏంటి మనకి y -4 ఈక్వల్స్ టు 0. అంటే y -4 ఈక్వల్స్ 0 ఆర్ y -4 ఈక్వల్స్ టు 0. y -1 ఈక్వల్స్ టు 0 ఆర్ y -4 ఈక్వల్స్ టు 0. y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1 ఆర్ y ఈజ్ ఈక్వల్స్ టు 4. స్మాలెస్ట్ వాల్యూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1, బీటా గ్రేటెస్ట్ వాల్యూ బీటా ఈక్వల్స్ టు 4. మన ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి ఇక్కడ డస్ నాట్ లై అంటే సేమ్ సైన్ ఉంటుంది. డస్ నాట్ లై ఇక్కడ ఏ వాల్యూ ఏంటి a ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ప్రెషన్ వాల్యూలో చూడండి ఎక్స్ప్రెషన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ ఉంది. సో a ఈజ్ ఈక్వల్స్ టు 1 పాజిటివ్ అండ్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్, సేమ్ సైన్. ఎక్స్ప్రెషన్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్, సేమ్ సైన్ ఉంటే కండిషన్ వేరే. ఇంతకుముందు ఆపోజిట్ సైన్ కండిషన్ ఏంటి ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా కదా. సేమ్ సైన్ ఇస్ దేర్ ఫోర్ సేమ్ సైన్ కండిషన్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా. ఇది సేమ్ సైన్ కండిషన్. అంటే రెండు ఇది నెగిటివ్ అంటే సేమ్ సైనే. ఎక్స్ప్రెషన్ నెగిటివ్, ఏ వాల్యూ నెగిటివ్ ఉన్నా కూడా సేమ్ సైనే. ఇదేంటి ఇది పాజిటివ్ సేమ్ సైన్ కండిషన్, ఇది సేమ్ సైన్ కండిషన్. సో ఎక్స్ ఆల్ఫా అంటే ఏంటి 1 కదా, మనకి వేరియబుల్ y ఉంటుంది. y లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఆర్ y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ y అంటే ఎక్కడి వరకు ఉండొచ్చు, అప్ టు నెగిటివ్ -∞, 1 నుండి -∞. గ్రేటర్ దెన్ 4 అంటే 4 కన్నా ఎక్కువ నుండి గ్రేటర్ దెన్ 4 నుండి +∞. అంటే y ఈక్వల్స్ ఏమొస్తుంది అంటే y బిలాంగ్స్ టు, లేదా మనకి అవసరం లేదంతా డస్ నాట్ లై బిట్వీన్ కదా, 1 4 మధ్యలో ఉండట్లేదు చూడండి. అంటే మన వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ నంబర్ లైన్ అనుకోండి, ఇది నంబర్ లైన్ అనుకుంటే 0 ఉంటుంది ఇక్కడ, +1 ఇక్కడ 2 3 4. లెస్ దెన్ 1 అంటే ఇక్కడ నుండి మన y వాల్యూ స్టార్ట్, గ్రేటర్ దెన్ 4 అంటే ఇక్కడ నుండి ఇక్కడ స్టార్ట్. సో మనకేంటి డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4, 1 4 మధ్యలో ఉండట్లేదు అక్కడ. ఈ కండిషన్ రాసి ఏం రాయాలంటే దేర్ ఫోర్ డస్ నాట్ లై బిట్వీన్ అది క్వశ్చన్లు ఇచ్చింది రాయాలి. డస్ నాట్ లై బిట్వీన్
1 and 4, 1, 4 మధ్యలో y వాల్యూస్ ఉండట్లేదు. అది ఒకటి రాయండి. ఇది అవసరం లేదు, మీకు అర్థం అవ్వడం చెప్పి అంతే. డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4, 1, 4 మధ్యలో వాల్యూస్ ఉండట్లేదు. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా అయిపోవాలి. ఇది కూడా సేమ్. థర్డ్ క్వశ్చన్, డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ x ప్లస్ 2 బై 2x² ప్లస్ 3x ప్లస్ 6. సెకండ్ వన్, x² ప్లస్ x ప్లస్ 1 బై x² మైనస్ x ప్లస్ 1. ఫస్ట్ వన్ ఏం చేస్తున్నా, ఒకటి లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 2 బై 2x² ప్లస్ 3x ప్లస్ 6. సేమ్ y ఈక్వల్స్ లెఫ్ట్ రైట్ తీసుకురండి. సేమ్ అదే ప్రాసెస్. 2x² ప్లస్ 3x ప్లస్ 6 ఈక్వల్స్ టు x ప్లస్ 2. y ఇంటూ వైతో మల్టిప్లై అండి. 2y x² ప్లస్ 3xy ప్లస్ 6y. ఆల్ x లెఫ్ట్కి వస్తే మైనస్ x అవుతుంది, మైనస్ 2 అవుతుంది, ఈక్వల్ 0. 2y x², x కామన్ తీయండి. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో తీసుకురావాలి. x కామన్ ఉంది, x కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి, 3y మైనస్ 1, ఇక్కడ మైనస్ 1 ఉంది, x ప్లస్ 6y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో a ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 2y, b ఈజ్ ఈక్వల్స్ టు 3y మైనస్ 1, c ఈజ్ ఈక్వల్స్ టు 6y మైనస్ 2. డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. సే అంటే b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. సో b వాల్యూ ఏంటి, 3y మైనస్ y హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 2y, c వాల్యూ 6y మైనస్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, 3y హోల్ స్క్వేర్ అంటే 9y² మైనస్ 2ab, 2 ఇంటూ 3y ఇంటూ అంటే 6y ప్లస్ b² అంటే 1, 4 2 8y, ఇక్కడ 6y మైనస్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. సో 9y² మైనస్ 6y ప్లస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 6 48 మైనస్ 48y². ఇట్స్ రైట్. మైనస్ ఇంటూ ప్లస్ 16y గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. 9y² మైనస్ 48y² ఎంత వస్తుంది, మైనస్ 39 వస్తుంది, మైనస్ 39y². 16y మైనస్ 6y ప్లస్ 10y ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది. a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 39, b ఈక్వల్స్ టు 10, c ఈక్వల్స్ టు 1. దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. మైనస్ 39y² ప్లస్ 10y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. 39 1s 39. దీన్ని ఏం రాసుకోవచ్చు, 39y² 13y మైనస్ 3y వస్తుంది, 3y 13 మైనస్ 3 అంటే 10 వస్తుంది, ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. 13y కామన్ తీసుకుంటే 13y కామన్ తీస్తే ఏమొస్తుంది, 13 3s 39 కదా, 13 3s 39. సో మైనస్ 3y 13 1s ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 1 కామన్ తీస్తే మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ అగైన్ కామన్, మైనస్ 3y ప్లస్ 1 కామన్, రిమైనింగ్ 13y ప్లస్ 1 ఈక్వల్స్ 0. సో మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్స్ 0 ఆర్ 13y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. 3y రైట్కి వెళ్తే ప్లస్ 3y, 3y ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఆర్ 13y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/13. స్మాలెస్ట్ వాల్యూ ఏంటి, మైనస్ 1/13. గ్రేటెస్ట్ వాల్యూ ఏంటి, 1/3. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/13, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో మళ్ళీ నెక్స్ట్ టైం చెక్ చేసుకోవాలి మనం. ఈక్వేషన్ 1కి వెళ్ళి సైన్ చెక్ చేసుకోవాలి. ఇది నెగిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది, అంటే ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్ అంటే ఇంత ఫస్ట్ ప్రాబ్లంలో యూజ్ చేసాం మనం. ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 39 నెగిటివ్ లెస్ దెన్ 0. ఎక్స్ప్రెషన్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ పాజిటివ్. సో ఏంటి, ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా, ఇది రేంజ్. రెండు సేమ్ ఆపోజిట్ సైన్లో వస్తే ఇదే ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆల్ఫా అంటే ఏంటి మనకి, ఆల్ఫా అంటే స్మాలెస్ట్ వాల్యూ మైనస్ 1/13 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ కదా. బీటా అంటే y లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/3. ఈక్వల్స్ టు ఎందుకంటే మన ఇక్కడ కొన్ని వచ్చిన దాంట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. ఓన్లీ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఇక్కడ గ్రేటర్ దెన్ లెస్ దెన్ వాడతాం. ఇది రేంజ్ ఏంటి మనకి, మైనస్ 1/13 టు 1/3. ఇది రేంజ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఏంటంటే మైనస్ 1/13, 1/3.
అన్నీ కూడా సేమ్ మోడల్ ప్రాబ్లమ్సే, మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ చూడండి, లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి x² + x + 1 బై let y is equals to x² plus x plus 1 by x² minus x plus 1 left side is multiply only y into x² minus x plus 1 is equals to x² plus x plus 1 y to multiply say yx² అవుతుంది minus yx plus y a terms left side is minus x² minus x minus 1 equals 0. x² టర్మ్స్ కామన్ తీయండి, x² కామన్ తీస్తే y minus 1 into x² ప్లస్ x కామన్ తీయండి ఏమొస్తుంది మైనస్ y వస్తుంది, ఇక్కడ x కామన్ తీస్తే -1 into x ప్లస్ రిమైనింగ్ y minus 1 equals to 0. సో ఏ వాల్యూ ఏంటి, a is equals to y minus 1, b is equals to minus y minus 1, c is equals to y minus 1. Same delta greater than equals 0, delta x is real therefore delta greater than equals to 0. delta అంటే ఏంటి మనకి b² - 4ac greater than or equals to 0. b వాల్యూ ఏంటి -y minus 1 whole square minus 4 into a వాల్యూ y minus 1, c వాల్యూ y minus 1 greater than or equals to 0. రెండు నెగిటివ్స్ ఉంటే పాజిటివ్ రాయొచ్చు దీన్ని, అంటే ఏం రాస్తాం y plus 1 whole square minus 4 into y minus 1 into y minus అంటే y minus 1 whole square greater than or equals to 0. a plus b whole square ఫార్ములా అంటే ఏమొస్తుంది y² plus 2y 2ab plus 1² అంటే 1. ఇది a minus b whole square minus 4 into y² minus 2y plus 1 greater than or equals to 0. 4th మల్టిప్లై చేసుకోండి y² plus 2y plus 1 minus 4y² minus into 1 plus 8y minus 4 greater than or equals 0. y² minus 4y² minus 3y² plus 10y 1 minus 4 అంటే -3 greater than or equals 0. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి, అంటే ఏం చేస్తాం -3y² plus 10y ఆల్ఫా బీటా వాల్యూ ఫైండ్ చేస్తాం -3 equals to 0. 3 3s are 9 minus 3y² plus 9y plus y minus 3 equals 0. -3y కామన్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి y వస్తుంది -3 వస్తుంది, ఇక్కడ y -3 3 3s are 9 కదా, పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, ప్లస్ 1 కామన్ తీస్తే ఏమొస్తుంది y -3 వస్తుంది ఈక్వల్స్ టు 0. అగైన్ y -3 కామన్ ఉంటే మనకి 3y plus 1 equals to 0. y -3 equals 0 or -3y plus 1 equals to 0. అంటే y is equals to +3 అవుతుంది or 3y is equals to 1, y equals to 1/3. అంటే స్మాలెస్ట్ అంటే ఆల్ఫా వాల్యూ ఏంటి 1/3, ఆల్ఫా is equals to 1/3, బీటా is equals to 3. సేమ్ మళ్ళీ ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు సేమ్ అదే అన్నమాట, నెగిటివ్ ఉంది ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉంది, అంటే సేమ్ సైన్ ఏంటి ఫార్మ్ ఆల్ఫా x ఇక్కడ రాయండి మీరు. ఏ వాల్యూ ఏంటి నెగిటివ్ ఉంది ఇక్కడ -3, ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎలా ఉంది పాజిటివ్ greater than equals 0. ఆపోజిట్ సైన్ అంటే ఆల్ఫా x బీటా, అంటే ఆల్ఫా వాల్యూ ఏంటి ఇక్కడ 1/3 <= or equals to y <= or equals to 3. దేర్ఫోర్ రేంజ్ ఏంటి మనకి, రేంజ్ ఈజ్ 1/3 నుండి 3 వరకు 1/3, ఇది రేంజ్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. రెండు కూడా సేమ్ మోడల్ ప్రాబ్లమ్సే, ఇది కూడా చూడండి ఒకసారి. అన్నిటికీ మ్యాక్సిమం ఇదే వస్తుంది, నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉంచమంటే ఎక్స్ప్రెషన్ ఇది కూడా ఆల్ఫా x బీటానే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x - p by x² - 3x + 2 takes all real values for x belongs to R, then find the limits for p. సో ఇది కూడా సేమ్ మోడలే, అదే మోడల్ చేస్తాం మనం, సేమ్ రేంజ్ మోడలే. లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే x - p by x² - 3x + 2. లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ వచ్చి మల్టిప్లై అవుతుంది y into x² - 3x plus 2 is equals to x minus p. yతో మల్టిప్లై చేస్తాం ఫస్ట్, y into x² y² అవుతుంది -3yx ప్లస్ 2y, ఆ x లెఫ్ట్కి వస్తే -x అవుతుంది, p లెఫ్ట్కి వస్తే +p అవుతుంది ఈక్వల్స్ టు 0. సో yx² x కామన్ తీసినాం అనుకోండి, రెండిట్లో ఏమొస్తుంది -3y వస్తుంది, ఇక్కడ -1 ఇంటూ x ప్లస్ 2y ప్లస్ p ఈక్వల్స్ టు 0.
సో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు వై అవుతుంది, బి ఈజ్ ఈక్వల్స్ టు -3y -1, సి ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే 2y + p. ఇది సో ఎక్స్ రియల్ కదా, ఎక్స్ ఈజ్ రియల్, therefore డెల్టా గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. డెల్టా అంటే ఏంటి మనకి b² - 4ac గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, -3y -1 హోల్ స్క్వేర్ -4ac -4 ఇంటూ y ఇంటూ c వాల్యూ 2y + p గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఇది రెండు నెగిటివ్స్నే కదా, పాజిటివ్ రాసుకోవచ్చు, అంటే 3y + 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు దాన్ని, -4y ఇంటూ 2y + p గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² 3y హోల్ స్క్వేర్ అంటే 9y² + 2ab 2 ఇంటూ 3y ఇంటూ 1 అంటే 6y + 1² అంటే 1, 4 2 = 8 -8y² -4yp గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో 9y² - 8y² అంటే y² వస్తుంది, 6 + 6y -4yp + 1 గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. y కామన్ తీసుకోండి, y కామన్ తీస్తే 6 - 4p వస్తుంది ఇంటూ y + 1 గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. మన క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, టేక్స్ ఆల్ రియల్ వాల్యూస్ అంటే మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, ఇఫ్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్, ఇఫ్ రూట్స్ ఆర్ ఇమాజినరీ దెన్ ఎక్స్ప్రెషన్ టేక్స్ ఆల్ రియల్ వాల్యూస్ అని ఉంటుంది, అంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ అన్నట్టు. సో రూట్స్ ఆర్ ఇమాజినరీ, ఒక్క పాయింటే ఉంటుంది, ఎక్కడ కూడా యూజ్ చేయం మనం, రూట్స్ ఆర్, ఇది ఒక్క ప్రాబ్లంలో ఆ పాయింట్ యూజ్ చేస్తాం, వేరే ప్రాబ్లంలో ఎక్కడ కూడా వాడం. రూట్స్ ఆర్ ఇమాజినరీ, therefore ఏంటంటే డెల్టా <0 తీసుకోవాలి, డెల్టా అంటే ఏంటి మనకి b² - 4ac <0. b అంటే ఇది 6 - 4p హోల్ స్క్వేర్ -4ac, a అంటే y² కోఎఫిషియంట్ 1 ఇంటూ c వాల్యూ y1 <0. a - b హోల్ స్క్వేర్ అంటే a² 6² అంటే 36 వస్తుంది, 36 + 4p హోల్ స్క్వేర్ అంటే 16p² వస్తుంది, 16p² + 16p², 6 4 24 -48p వస్తుంది. నెక్స్ట్ 4 1 = 4 -4 <0. 16p² -48p, 36 - 4 అంటే +32 <0. సో 16 కామన్ తీస్తే ఏమొస్తుంది, p² వస్తుంది, -3p + 2 <0. దీన్ని ఫ్యాక్టర్ చేద్దాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, p² - 3p + 2 = 0. p² దీన్ని ఏం రాసుకోవచ్చు, -p - 2p + 2 = 0. p కామన్ తీస్తే రిమైనింగ్ p - 1 -2 కామన్ తీస్తే రిమైనింగ్ p - 1 = 0. అగైన్ p - 1 కామన్ తీస్తే రిమైనింగ్ p - 2 = 0, అంటే p - 1 = 0 ఆర్ p - 2 = 0. ఈ -1 రైట్కి వెళ్తే +1 అవుతుంది, p = 1 ఆర్ p = 2. మన కండిషన్ మళ్ళీ సేమ్, ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏముంది ఇక్కడ, పాజిటివ్ ఉంది, సపోజ్ a = ఏముంది, పాజిటివ్ 1 ఉంది, <0. ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏముంది, నెగిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్, <0 అంటే నెగిటివ్, ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ అంటే ఆపోజిట్ సైడ్ అంటే కండిషన్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన α x β అని. ఆపోజిట్ సైన్ అంటే నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ ఏదైనా ఆపోజిట్ సైన్, ఇది పాజిటివ్ ఉందనుకోండి అది నెగిటివ్, ఆపోజిట్ సైన్. ఇది కండిషన్ α x β. ఆల్ఫా అంటే స్మాలెస్ట్ వాల్యూ, బీటా అంటే గ్రేటెస్ట్ వాల్యూ. ఆల్ఫా అంటే 1, therefore α = 1, బీటా = ఎంత వచ్చింది 2, అంటే therefore ఏమొస్తుంది మనకి p వాల్యూస్ కదా, 1 p 2, అంటే p వాల్యూస్ లైస్ బిట్వీన్ 1 and 2, therefore p belongs to, ఇట్లా రాసుకోవచ్చు 1, 2 ఇంతవరకు తీసుకోవచ్చు. ఇది తీసుకున్న ప్రాబ్లం లేదు, ఫుల్ మార్క్స్ వస్తాయి, ఇది రాసినా కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రెగ్యులర్ వచ్చే ప్రాబ్లం ఇది. నెక్స్ట్
ఫిఫ్త్ క్వశ్చన్ అండి. షో దట్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ డస్ నాట్ లై బిట్వీన్ 5 and 9. డస్ నాట్ లై బిట్వీన్ చూపించాలంట. అంటే లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇదే మోడల్ చేస్తాం. లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందు చేసిన మోడలే x² + 34x - 71 బై x² + 2x - 7. అంటే రేంజ్ ఫైండ్ చేయడమే. లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. y ఇంటూ x² + 2x - 7 ఈక్వల్స్ టు x² + 34x - 71. సో y ఇంటూ x² yx² ప్లస్ 2yతో మల్టిప్లై చేస్తున్నా 2yx - 7y. ఇది లెఫ్ట్కి వచ్చింది ఒకటి మైనస్ సైన్ చేంజ్ అవుతాయి. -x² - 34x అవుతుంది ప్లస్ 71 ఈక్వల్స్ 0. x² కామన్ తీయండి. x² కామన్ తీస్తే రిమైనింగ్ y - 1 ఇంటూ x². x టర్మ్స్ కామన్ తీస్తే 2y - 34 ప్లస్ 2y - 34 ఇంటూ x. నెక్స్ట్ -7y ప్లస్ 71 ఈక్వల్స్ టు 0. స్టాండర్డ్ ఫామ్తో కంపారిజన్ అనుకోండి. a ఈజ్ ఈక్వల్స్ టు y - 1, b ఈజ్ ఈక్వల్స్ టు 2y - 34, c ఈజ్ ఈక్వల్స్ టు 71 - 7y. సో x is real. Therefore ఏం తీసుకుంటాం, డెల్టా గ్రేటర్ ఈక్వల్స్ టు 0. డెల్టా అంటే ఏంటి మనకి b² - 4ac గ్రేటర్ ఈక్వల్స్ టు 0. b వాల్యూ ఏంటి 2y - 34. సో 2y - 34 హోల్ స్క్వేర్ మైనస్ 4ac, ఏ వాల్యూ y - 1 ఇంటూ c వాల్యూ 71 - 7y గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² - 2ab. a² - b + b² - 2ab. సో దాన్ని సింప్లిఫై చేద్దాం. సో a² అంటే 2y హోల్ స్క్వేర్ అంటే వస్తుంది 4y² వస్తుంది ప్లస్ 34² అంటే 34 16 1 12 24 25 2 1156 ప్లస్ 1156 మైనస్ 34 2s 68 2s 136 కరెక్ట్ కదా, రైట్. - 136y మైనస్ ఇక్కడ మల్టిప్లై చేస్తున్న 4 ఇంటూ y ఇంటూ 71y y ఇంటూ 7y 7y² -1 ఇంటూ 71 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7y గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో 4y² ప్లస్ 1156 మైనస్ 136y 4 ఇంటూ 7తో 4తో మల్టిప్లై చేద్దాం. 7 4 284 y అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 7 28 y². నెక్స్ట్ ప్లస్ 284 నెక్స్ట్ మైనస్ 7 4 28y గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. 4y² ప్లస్ 28y² 32y². లైక్ టర్మ్స్ అన్నీ కూడా వేసేద్దాం మనం. నెక్స్ట్ నెగిటివ్ టర్మ్స్ అన్నీ నెగిటివ్ అనేది చూడండి. 3 యాడ్ చేయాలి. ఎంత 284 ప్లస్ 136 ప్లస్ 28 18 1 క్యారీ 10 14 1 448 మైనస్ 448y ప్లస్ 1156 ఇంకేమున్నాయి ఇక్కడ ప్లస్ 284 0 1 9 14 1 4 1440 ప్లస్ 1440 ఈక్వల్స్ టు 0. సో 32 ఉంది కదా, 32 కామన్ తీసుకోండి. మనకి జనరల్గా ఏమొస్తుందంటే y² 32 కామన్ తీస్తే మైనస్ 448 32 10s 320 ప్లస్ 14s వస్తుంది చూడండి. ఇది 14s వస్తుంది. 32 ఇంటూ 14 448 వస్తుంది. 14 ఇది 45లో వస్తుంది. 45 is equals greater than or equals to 0. greater than or equals to. సో ఫ్యాక్టరైజ్ చేస్తే y² 45 మైనస్ 9y మైనస్ 5y ప్లస్ 45 గ్రేటర్ than or equal. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుందాం. ఇది రైట్ ఈక్వల్స్ టు 0. ఇది ఫ్యాక్టరైజ్ చేద్దాం. y కామన్ తీస్తే ఏమొస్తుంది y మైనస్ 9 వస్తుంది. మైనస్ 5 కామన్ తీస్తే ఏమొస్తుంది y మైనస్ 9 ఈక్వల్స్ టు 0. అగైన్ y మైనస్ 9 కామన్ తీస్తే y మైనస్ 5 ఈక్వల్స్ టు 0. అంటే y మైనస్ 9 ఈక్వల్స్ టు 0 ఆర్ y మైనస్ 5 ఈక్వల్స్ టు 0.
అంటే y ఈజ్ ఈక్వల్స్ 9 వస్తుంది, y ఈక్వల్స్ టు 5, y ఈజ్ ఈక్వల్స్ టు 9 ఆర్ y ఈజ్ ఈక్వల్స్ టు 5. స్మాలెస్ట్ వాల్యూ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ 1కి వెళ్ళాలి. 1లో ఏ వాల్యూ ఉంది మనకి? ఏ వాల్యూ పాజిటివ్ ఉంది ఇక్కడ, y స్క్వేర్ కదా, ఓన్లీ 1 ఉంది. a ఈజ్ ఈక్వల్స్ టు 1, a ఈక్వల్స్ టు 1, పాజిటివ్ గ్రేటర్ దాన్ 0. అంటే ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 0 ఉంది చూడండి ఇక్కడ. ఎక్స్ప్రెషన్ వాల్యూ ఉంది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 0 అంటే పాజిటివ్. ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్ అంటే సేమ్ సైన్, ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్. అంటే ఇది పాజిటివ్ సేమ్ సైన్ కండిషన్ ఏంటి? x లెస్ దెన్ ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దెన్ బీటా, ఇది కండిషన్. దేర్ఫోర్ ఇక్కడ ఏంటి మనకి y వేరియబుల్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంటే 5 ఆర్ y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9. అంటే లెస్ దెన్ y వాల్యూ లెస్ దెన్ 5 ఉంటుంది, గ్రేటర్ దెన్ 9 ఉంటుంది. అంటే డస్ నాట్ లై బిట్వీన్ 5 అండ్ 9. y 5, 9 మధ్యలో ఉండదు, 5 కన్నా తక్కువ ఉంటుంది, 9 కన్నా ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 9 ఉంటుంది. దేర్ఫోర్ డస్ నాట్ లై బిట్వీన్ లాస్ట్ అండ్ డస్ నాట్ లై బిట్వీన్ 5 అండ్ 9. 5 అండ్ 9 మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కంప్లీట్ చేసుకుందాం. రైట్, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ x² + 14x + 9 x² + 2x + 3. సేమ్ ఇదే మోడల్ రేంజ్ ఫైండ్ చేయాలి. y ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు x² + 14x + 9 x² + 2x + 3, x² + 2x + 3. లెఫ్ట్కి వస్తే మల్టిప్లై అవుతుంది, y ఇంటూ x² + 2x + 3 ఈక్వల్స్ టు x² + 14x + 9. yతో మల్టిప్లై చేస్తే yx² వస్తుంది ప్లస్ 2yx ప్లస్ 3y. ఆ లెఫ్ట్కి వస్తే మైనస్ అవుతుంది, -x² అవుతుంది, -14x అవుతుంది, -9 ఈక్వల్స్ టు 0. కామన్ తీసినాం అనుకోండి, x² కామన్ తీస్తే y - 1 ఇంటూ x² ప్లస్ x కామన్ తీస్తే 2y ఉంటుంది -14, అంటే 2y - 14 ఇంటూ x ప్లస్ 3y - 9 ఈక్వల్స్ టు 0. a ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ? y - 1. b ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 2y - 14. c ఈజ్ ఈక్వల్స్ టు 3y - 9. సో డెల్టా గెడానికి వస్తూ సేమ్ x రియల్ కదా, గెడానికి వస్తూ 0 వేసుకుంటాం. డెల్టా అంటే b² - 4ac గ్రేటర్ ఈక్వల్స్ టు 0. b వాల్యూ ఏంటి? 2y - 14 హోల్ స్క్వేర్ -4ac 4 ఇంటూ y - 1 ఇంటూ c వాల్యూ 3y - 9 గ్రేటర్ ఈక్వల్స్ టు 0. 4ac. a² అంటే 2y హోల్ స్క్వేర్ అంటే 4y² వస్తుంది. 14² అంటే 196, 14 2s are 28, 56 -56y -4 ఇంటూ yతో మల్టిప్లై చేస్తున్నా, y ఇంటూ 3y అంటే 3y², 3y² y ఇంటూ 9 అంటే -9y మైనస్ ఇంటూ ప్లస్ -3y మైనస్ ఇంటూ మైనస్ +9 గ్రేటర్ ఈక్వల్స్ టు 0. అంటే y is 4y² plus 196 minus 56y minus 4 into 3y² minus 12y plus 9 minus 9y minus 3y minus 12 అవుతుంది. సో 4తో మల్టిప్లై చేయండి, 4y² సార్ మల్టిప్లై చేయడం కామన్ తీసుకోవచ్చు డైరెక్ట్గా, సరే ఉన్నాను పర్లేదు. ప్లస్ 196 minus 56y 4 3s are 12y², 12 4s are 48y plus 4 9s are 36 greater than or equals to 0. 4 minus 12 అంటే -8 -8y² minus 56y plus 48y 2 plus -8y 196 minus 36 160 plus 160 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. మైనస్ అన్ని కంప్లీట్గా అన్నింటిలో 8 కామన్ తీసినాం అనుకోండి, ఏమొస్తుంది? -y² -y 8 2s గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1 తీసుకుందాం, అవసరం లేదు, జస్ట్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. -y² -y ప్లస్ 20 ఈక్వల్ 0. సో దీన్ని ఏమొస్తుంది? -21 20 కదా, -5y ప్లస్ 4y రాసుకోవచ్చు, ప్లస్ 20 ఈక్వల్స్ టు 0. y కామన్ తీస్తే ఏమొస్తుంది? ఇక్కడ మనకి -y కామన్ తీస్తే y ప్లస్ 5 వస్తుంది. ఇక్కడ 4 కామన్ తీసినాం అనుకోండి, y ప్లస్ 5 వస్తుంది ఈక్వల్స్ టు 0. అగైన్ y ప్లస్ 5 కామన్, y ప్లస్ 5 కామన్ తీస్తే y ప్లస్ 5 కామన్ తీసినాం అనుకోండి, రిమైనింగ్ ఏమొస్తుంది? -y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. అంటే y ప్లస్ 5 ఈక్వల్ 0 ఆర్
minus y plus 4 equals to 0. Y is equals to minus 5 or y is equals to plus 4. సో మ్యాక్సిమం రెండిట్లో ఒకటి మినిమం వాల్యూ ఏంటి -5, మ్యాక్సిమం వాల్యూ 4. ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ? ఎక్స్ప్రెషన్ ఇది ఏ వాల్యూ పాజిటివ్ ఉంది, ఇది ఏ వాల్యూ -y² కదా, ఏ వాల్యూ నెగిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్ పాజిటివ్. ఆపోజిట్స్ అని అంటే ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా. అంటే ఏమొస్తుంది మనకి? y వాల్యూస్ -5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4. లేదా రెండిట్లో హైయెస్ట్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి? -4 +4 -5 అంటే మ్యాక్సిమం ఈజ్ 4. దేర్ఫోర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్స్ టు 4. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా? సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ SAQs అండ్ VSAQs. 100% ఈ క్లాస్ విన్నారనుకోండి, మీ డెఫినెట్గా బోర్డ్ ఎగ్జామ్లో 6 మార్క్స్ అయితే కవర్ అవుతాయి. ఒక 2 మార్క్స్ ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక 4 మార్క్ వస్తుంది. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో దీంట్లో రిమైనింగ్ టాపిక్స్ కూడా మ్యాథ్స్ 1లో పెడదాం. మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2Aలో, మ్యాథ్స్ 2Bలో రిమైనింగ్ టాపిక్స్ కూడా. మ్యాథ్స్ 2B ఆల్రెడీ టాప్ 35 LAQs ఉన్నాయి మనకి మ్యాథ్స్ 2Bలో. మ్యాథ్స్ 2Aలో టాప్ 70 VSAQs కూడా ఉన్నాయి, కంప్లీట్ ఆల్ చాప్టర్స్వి. సో LAQs మ్యాథ్స్ 2A లేవు స్పెషల్గా ఇలా ఇంపార్టెంట్, ఓన్లీ ఇంపార్టెంట్ అనేది. సో ఇప్పుడు పెడుతున్నా LAQs SAQs కూడా. డెఫినెట్గా వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్. ఓకేనా? థ్యాంక్ యూ.